గనుక తల్లి నిన్నే వెతుక్కుంటూ ఒక శుభవార్త అనేది రాబోతోంది. నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు. జాగ్రత్తగా నేను చెప్పే ఈ వాక్కును విన్నావు అంటే కనుక నువ్వు ఈ దుర్గమ్మను ఈ రోజున తాకిన పుణ్యదినం రోజున నీకు ఖచ్చితంగా రేపు 7 గంటల కల్లా నీకు వినాలి అని అనుకుంటున్నటువంటి, నీకోసం చూస్తున్నటువంటి ఒక శుభవార్త నిన్ను వెతుక్కుంటూ వస్తుందమ్మా అని చెప్పి అమ్మవారైతే మనకి ఈ శుభవార్త ఏంటో తెలియపరచడానికి ఈ చిన్న కథనైతే వినిపించాలి అని అనుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక తల్లి కొడుకు ఇద్దరికి కూడా ఒకరికి తోడుగా ఉంటూ ఉంటారు. అమ్మ చాలా కష్టపడి బిడ్డను చక్కగా చదివిస్తూ ఉంటుంది. బిడ్డ కూడా అమ్మ మాట జవదాటకుండా చక్కగా చదువుకుంటూ ప్రయోజకుడు అవుతాడు. అమ్మకి కొడుకే ప్రాణం. ఎక్కడికి వెళ్ళినా కూడా 2-3 రోజుల కంటే ఎక్కువగా ఉండదు. ఎందుకంటే కొడుకు పెద్దయితే కానీ కొడుకు ఏం తింటున్నాడో, టైంకి నిద్రపోతాడో లేదో అని చెప్పి కొడుకు మీదనే ధ్యాస పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సరే పరుగున ఇంటికి వచ్చేస్తుందన్నమాట. అయితే ఒకరోజు కొడుకుకు అమెరికా ప్రాజెక్ట్ ఒకటి ఓకే అవుతుందన్నమాట. వాళ్ళే ఎదురు శాలరీ ఇచ్చి, అంటే ఇప్పుడు ఇచ్చే దానికంటే కూడా 3 అమౌంట్ ఎక్కువగా ఇచ్చి తనను వాళ్ళ ఛార్జీల తోటి సహా అంతే వాళ్ళే ఖర్చులన్నీ పెట్టేసుకుని అమెరికా తీసుకువెళ్తాము అని చెప్పి ఒక ఆఫర్ అయితే వస్తుందన్నమాట. అయితే అది తన డ్రీమ్. అంటే తను చదువుకున్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా నేను అమెరికా వెళ్ళాలి, అమెరికాలో మంచి జాబ్ కొట్టేయాలి, మంచి శాలరీ నేను తీసుకోవాలి అని చెప్పి ఆ బాబుకు ఒక డ్రీమ్ అన్నమాట. ఆ డ్రీమ్ అనేది ఇన్నాళ్లకు నిజమవుతుంది అని అంటే అసలు ఇక తన సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. ఇక తన ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నింటిలో కూడా నేను అమెరికా వెళ్ళడానికి ఇక 30 డేసే టైం ఉంది అని చెప్పి కౌంట్ డౌన్ కూడా పెట్టే తన యొక్క సంతోషాన్ని ఆ యొక్క రూపంలో, పోస్టర్ల రూపంలో వెల్లడిస్తూ ఉంటాడన్నమాట. అయితే ఇదంతా చూసిన వాళ్ళ మేనమామ అతనికి ఫోన్ చేసి చెప్తాడు, బాబు నీ అమెరికా ప్రాజెక్టు వెళ్ళాలి అనుకుంటున్నావు, అమెరికా వెళ్ళాలి అని నువ్వు అనుకుంటున్నావా అంటే, అవును మామయ్య నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను అని ఆ బాబు ఓకే అని చెప్పి, నీతో మాట్లాడాలి బాబు ఒక్కసారి అని చెప్పి అడుగుతాడన్నమాట. సరే మామయ్య రండి, రేపు నేను ఇంట్లోనే ఉంటాను అని చెప్పి ఆ బాబు కూడా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక తెల్లవారిపోతుంది. మామయ్య 11-11:30 ఆ టైంకి అయితే ఆ అబ్బాయిని చూడడానికి వస్తాడైతే ఇక